వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. కోడెల శివరాం వద్దకు అధిష్టానం దూతగా ఎమ్మెల్సీ చిరంజీవిరావు. తెలంగాణకు చెందిన పవన్ అభిమాని ఆంధ్రలో ప్రచారం. ప్రబుద్ధ రిపబ్లిక్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా జల్దీ అనిల్ కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే, పల్నాడు జిల్లాలో కోడెల కుటుంబాన్ని బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం కోడెల ఇంటికి ఎమ్మెల్సీ చిరంజీవిరావుని పంపించింది. తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం కోడెల కుటుంబానికి ఎప్పుడూ పార్టీ అండగా ఉంటుందని అన్నారు ఎమ్మెల్సీ చిరంజీవిరావు. సమాచార లోపం వలన ఆ కుటుంబంపై లిప్తపాటు శ్రద్ధ ఆలస్యమైన మాట వాస్తవమే. పార్టీలో సముచిత స్థానంతో పాటుగా ఆ కుటుంబ సేవల్ని పార్టీ కోసం పూర్తిగా వినియోగించుకుంటామంటూ చంద్రబాబు మాటగా వ్యక్తీకరించిన చిరంజీవిరావు నేడో రేపో చంద్రబాబు సమక్షంలో కోడెల శివరాంకు స్పష్టమైన హామీతో పాటుగా పల్నాడు జిల్లాలో పార్టీకి పూర్తిగా అండగా ఉండే బాధ్యత అప్పగించే పనిలో అధిష్టానం నుంచి ప్రకటన వచ్చే అవకాశం. ఇంకా అర్థం కొద్ది ఊళ్ళలో ఏదన్నా ఎట్లా కట్టితే ఏంటంటే బాబు గారు చేయకుండా ఎట్లా ఏందని చెప్పి అడుగుతారు. సత్యంతో లింకులు చెప్పింది 4.5 సంవత్సరాల పార్టీ కష్టపడి సత్యంతో లింకులు ఉంటే అసలు మీ సీట్లు కావాలంటే ఏ పార్టీ సీట్లు అన్ని కూడా సీట్లు కూడా అయ్యా సీట్లు రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడంతో దానికి ప్రతిస్పందనగా సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు నెరవేల సుబ్రహ్మణ్యం వేనాటి రామచంద్రారెడ్డిపై ప్రతివాదించడం సరైన పద్ధతి కాదని వేనాటి రామచంద్రారెడ్డి తనయుడు వేనాటి సుమంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. లోకేష్ యూత్కి ఇస్తున్నాడు, యూత్ను పెంచుతున్నాడు, అందుకనే నా బిడ్డకి ఇచ్చాడు అని అంటున్నారు. ఇక్కడ మీరు దీనికి ఎందుకు చంద్రారెడ్డి అంత వైరల్ చేస్తున్నారని ఒక స్టేట్మెంట్ లాగా మీరు చెప్పారు. ఇక్కడ మా ఫాదరు యూత్కి ఇచ్చినందుకో లేదా మీ డాటర్కి ఇచ్చినందుకో ఇది కాదు ఇక్కడ సమస్య. మీరు ఆయన స్టేట్మెంట్ని పద్ధతిగా కేర్ఫుల్గా చూస్తే గౌరవం లేకుండా ఒక మాట చెప్పకుండా ఒక నియంతగా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు. గౌరవం లేని చోట ఇక నేను ఉండడం కరెక్ట్ కాదని ఒక పద్ధతిలో హీ హ్యాస్ సెడ్ జోహార్ ఎన్టీఆర్, బాయ్ బాయ్ బాబు, థ్యాంక్ యూ తెలుగుదేశం. కానీ దీన్ని మీరు ఒక ఫ్యామిలీ పాలిటిక్స్గా ఒక యూత్ని మేము ఇచ్చేస్తున్నట్టుగా ఇలాంటి స్టేట్మెంట్లు అంత పెద్ద ఆయన ముందు మీరు ఇవ్వడం పద్ధతి కాదన్నా. కొద్దిగా కరెక్ట్ చేసుకుంటే వీ విల్ బి వెరీ హ్యాపీ. ఫ్రాంక్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం వరంగల్కి చెందిన దీపక్ అనే యువకుడు పవన్ కళ్యాణ్ పై అభిమానంతో ఆంధ్రాలో ఎన్నికల సందర్భంగా తెలంగాణ నుంచి ఆంధ్రాకు బైక్ యాత్ర చేపట్టాడు. ఈ బైక్ యాత్రలో భాగంగా జనసేనకు కేటాయించిన నియోజకవర్గాలలో తన వంతు ప్రచారాన్ని చేయటం కోసం మొదటగా తెనాలి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ని కలిసి ఆశీస్సులు తీసుకుని ఈ బైక్ యాత్ర మొదలు పెడుతున్నట్లు తెలిపిన దీపక్, ప్రతి నియోజకవర్గంలోనూ బైక్ యాత్ర ద్వారా వెళ్లి పవన్ కళ్యాణ్ని మరియు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతానని తెలిపారు. దీపక్, నేను వరంగల్ నుండి వచ్చిన తెలంగాణ జన సైనికుల్ని. నేను 21 నియోజకవర్గాల అభ్యర్థులను గెలిపించే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారి భావజాలం ఆశయాలు నచ్చి నా స్వతహాగా బైక్ యాత్రను చేపట్టడం జరిగింది. నా ముఖ్య ఉద్దేశం ఈ బ్యానర్లో ఉన్న విషయాన్ని ఆంధ్ర ప్రజలకు, ఆంధ్ర ఓటర్లకు తెలియజేయడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో ఒక సెంటర్ వెతుక్కొని ఎక్కువ మంది ఉన్న సెంటర్లో నిల్చొని ఈ బ్యానర్ పట్టుకుంటున్నాను. నేను నమ్ముతున్నా, నేను తెలంగాణ నుండి వచ్చిన ఓటర్గా, అబ్బాయిగా, ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నా 100%. మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు నమ్మి, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు. ఆయనకు ఓటేసి మీరు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. యువత ఈరోజు ఎంతో ఇబ్బంది పడుతుంది ఆంధ్రాలో, నేను గమనిస్తున్నాను, నేను చూస్తున్నాను. నేను నమ్మాను, మీరు కూడా నమ్మండి. నమ్మి పవన్ కళ్యాణ్ గారిని
జనసేన పార్టీని కాపాడుకొని మీ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోండి. జై జనసేన, జై హింద్. యాత్రలో భాగంగా మొదట నాదెండ్ల మనోహర్ గారిని కలిసి తెనాలి నియోజకవర్గంలో నా ప్రచారాన్ని మొదలుపెట్టాను. నాదెండ్ల మనోహర్ గారికి ఓటేసి గెలిపించండి. పవన్ కళ్యాణ్ గారికి నాదెండ్ల మనోహర్ గారు ఎలానో మీ అందరికీ తెలుసు. నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీని ఎంతోగానో కాపాడుతున్నారు. ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్ గారికి గెలిపించుకోకపోతే ఆంధ్ర ప్రజలకు నష్టపోతారు. జై జనసేన, జై హింద్. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి డాక్టర్ పొంగూరు నారాయణను గెలిపించుకుంటే నెల్లూరును మెట్రోపాలిసిటీగా మార్చుకునే అవకాశం ఉంటుందని మాజీ మంత్రి నారాయణ కుమార్తె శరణి హామీ ఇచ్చారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ నవాబుపేట పరిసర ప్రాంతాల్లో ఆమె బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వందలాది మంది టీడీపీ శ్రేణులు అభిమానులతో కలిసి పర్యటించారు. డివిజన్కు విచ్చేసిన శరణికి స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించిన ఆమె ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న బాధలు, సమస్యలను తెలుసుకుని చలించిపోయారు. రానున్న ప్రజా సంక్షేమ ప్రభుత్వం టీడీపీలో ప్రజలందరికీ భద్రత కల్పిస్తామని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గతంలో నారాయణ చేసిన అభివృద్ధిని గుర్తు చేసి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి ఆయన్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ కుమార్తె శరణి మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నేను మాజీ మంత్రి నారాయణ గారి కూతురునండి. మా నాన్నగారు 2014 నుంచి 2019 వరకు మినిస్టర్గా చేశారండి. నారాయణ గారు ఎంతో అభివృద్ధి చేశారు. మా నాన్నగారు పుట్టి పెరిగింది ఒక గుడిసెలో. సో ఇప్పుడు ఎవరైతే గుడిసెలో నివసిస్తున్నారో ప్రతి ఒక్కరూ ఎలా ఉంటారు, ఏ కష్టాలు పడుతున్నారో చాలా క్లియర్గా తెలుసు. నేను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ మా నాన్నగారికి సపోర్ట్ చేస్తున్నప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నానండి. ఆ కష్టాల్లో పేద ప్రజలు ఒకటి చెప్తున్నారు, మురిక్కాలో నుంచి డైరెక్ట్గా వాటర్ గుడిసెలోకి వచ్చేస్తుంది, నివసించడానికి చాలా కష్టంగా ఉందని. అది నిజమండి. మా నాన్నగారు కూడా ఇలాగే ఉన్నారు చిన్నప్పుడు. సో ఖచ్చితంగా నారాయణ గారికి కష్టాలు తెలుసు. నారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్ చేశారు. అది 90% కంప్లీట్ అయిందండి. మా నాన్నగారు మళ్ళీ మినిస్టర్గా వస్తే, ఎమ్మెల్యేగా వస్తే నారాయణ గారు ఫస్ట్ చేసే ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేయడం. ఎందుకంటే నెల్లూరులో చాలా అంటే చాలా దోమలు ఉన్నాయండి. ఆ దోమల్ని అరికట్టాలంటే ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసి మురికి నీళ్ళు అక్కడికి వెళ్ళిపోతే దోమల ఫ్రీ సిటీగా డెవలప్ అవుతుంది. అదొకటే కాదండి, టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు పార్క్స్ డెవలప్ చేశారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి, అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తిరగడానికి, వాకింగ్ చేయడానికి పార్క్స్ అనేది చాలా బాగా అప్గ్రేడ్ చేసి ఎస్టాబ్లిష్ చేశారండి. కానీ ఇప్పుడు పార్క్స్ యొక్క పరిస్థితి ఏంటి? నారాయణ గారు గుడిసెలో ఉన్నారు కాబట్టి నారాయణ గారు మినిస్టర్ అయిన వెంటనే 2014లో ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుంది గృహ నిర్మాణం. 47,000 హౌసెస్ 8 monthsలో పూర్తి చేశారండి. అది మామూలు విషయం కాదు. మా నాన్నగారికి ఆ కష్టాలు తెలుసు కాబట్టి, అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్క పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కష్టాలు పడకూడదు. ప్రతి ఒక్కరికి ఒక హౌస్ ఉండాలి. హౌస్ అన్నది బేసిక్ ఎసెన్షియల్, బేసిక్ రైట్ అనుకొని గృహ నిర్మాణం చేశారు. కానీ వైసీపీ వాళ్ళు వచ్చి అది కూడా ఆపేశారు. ఇప్పటిదాకా ఆ 47,000 హౌసెస్లో ఒక్క హౌస్ కూడా ఇవ్వలేదండి. అదొకటే కాదండి, మీరు విద్యారంగమే తీసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ని ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియంగా మార్చారు. అది ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్క విద్యార్థుడు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, తెలుగు మీడియం కాదు. ఎంతో అభివృద్ధి చెందుతారు. భారతదేశం ఎంతో అభివృద్ధి చెందాలి అని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇంట్రడ్యూస్ చేశారు. వీధి తిరిగి డోర్ డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు ప్రజలు చాలా డిస్సాటిస్ఫాక్షన్గా చాలా కష్టాలు చెప్తున్నారు. కూరగాయలు రేట్స్ పెంచేశారు, పెన్షన్ రావట్లేదు, మేమేం చేయాలి, మేము ఎలా బతకాలి అని ప్రశ్నిస్తున్నారు. మీరందరూ ఓటేసే అప్పుడు ఒక్కటి ఆలోచించండి. 2014 ముందు టీడీపీ ప్రభుత్వం క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు, నారాయణ గారు క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు డోర్ టు డోర్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ సొల్యూషన్స్ కూడా వచ్చి 2014 to 19లో అవి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేశారండి.
అండ్ అదేవిధంగా ఇప్పుడు కూడా మా నాన్నగారు పోటీ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క డోర్ టు డోర్ వెళ్ళి నెల్లూరు సిటీలో ప్రజల కష్టాలు తెలుసుకొని మినిస్టర్గా వస్తే డెఫినెట్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి పార్క్స్ ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి నెల్లూరుని ఒక పూర్తి మెట్రోపాలిటన్ సిటీగా ఎస్టాబ్లిష్ చేస్తారండి. మీరు ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి ఓటేయండి. అభివృద్ధికి ఓటేద్దాం, సైకిల్ గుర్తుకి ఓటేయండి, టీడీపీని గెలిపిద్దాం, మా నాన్నగారిని గెలిపిద్దాం. నమస్తే. పొదలకూరు మండలం మొగల్నూరులో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా జరుగుతోంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం అటవీశాఖ భూమిగా ఉంది. వారేమో రెవెన్యూ భూమి అని చెప్తున్నారు. మొత్తానికి ప్రభుత్వ భూమే. అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని ఫిబ్రవరి 12నే మా నాయకులు స్పందనలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన కలెక్టర్ తీసుకున్న చర్యలు శూన్యం. బ్లాస్టింగ్తో లోతైన గుంతలు చేయడంతో పాటు కనిపించకుండా మట్టి కట్టలు వేసి అక్రమాలకు పాల్పడుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గం. ఈ రోజుకి కూడా అక్రమ మైనింగ్ యథావిధిగా సాగుతోంది. జీపీఎస్ ఆధారిత ఫోటోలతో సహా కలెక్టర్కు పంపాం. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఇప్పుడు మైనింగ్ అధికారులను పంపామంటున్నారు. రెవెన్యూ శాఖ ఏం చేస్తోంది? ఒక సామాన్యుడు ఇంటి అవసరాలకు ట్రక్కుతో మట్టి తీసుకెళ్తుంటే నానా బెయిలబుల్ కేసులు పెట్టి వెంటాడుతున్న సర్కిల్ ఇన్స్పెక్టర్కు ఈ దోపిడీ కనిపించలేదా? ఇప్పటికే వరదాపురంలో 100 కోట్ల దోపిడీ జరిగింది. ఇప్పుడు మొగళ్ళూరులో అంతకు మించి అక్రమ మైనింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికీ ఒంటి నిండా బట్ట కట్టుకోలేని గిరిజనులు పేదోళ్ళు ఉన్నారు ఈ నియోజకవర్గంలో కూడా. కాకానికి ఎందుకు ఇంత దోపిడీ చేస్తున్నాడో మాకైతే అర్థం కావటం, ఇంత దుర్మార్గాలు ఎందుకు చేస్తున్నాడో మాకు అర్థం కావటం. ఏం చేస్తాడు ఈ ఆస్తులన్నీ, ఈ వేల కోట్లు ఎత్తుకుపోయి ఏం చేస్తాడు అని చెప్పేసి మాకు అర్థం కావటం. ఒక పని చేయండి కాకాని, 90,000 చిల్లర ఇల్లు ఉన్నాయి సర్వేపల్లిలో. దాంట్లో ఒక తీసి ఒక 20,000 ఇళ్ళు, 7,000 ఇళ్ళు ఉంటాయి. 70,000 ఇళ్ళు, 90,000 ఇళ్లలో 20,000 తీసి 70,000 ఇళ్ళు, 2 లక్షల రూపాయలు ఇంటికి బీసీలు, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ 70,000కి 70,000 ఇళ్ళకి 2 లక్షల రూపాయలు 1,400 కోట్లు అనుకుంటా. మీ తాత సొత్తేం కాదు కదా. పోటీజీబాక్ ఎలక్షన్లో 1,400 కోట్లు వాళ్ళకి ఇచ్చేసి 2 లక్షల లెక్కన. ఏదన్నా దేవుడు ఏమన్నా నేను క్షమిస్తాడేమో. నువ్వు పాపాలు అనిపిస్తావు. కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి అత్యంత అవినీతి పిశాచికి ఆ జగన్మోహన్ రెడ్డి ఎట్ట సీట్ ఇచ్చాడో నాకైతే అర్థం కాదు. ఆయన ఎట్ట మంత్రిని చేశాడో నాకైతే అర్థం కాదు. మా జీవితంలో ఇటువంటి పనులు చేయలే. అరే ప్రజల ఆస్తులు కాపాడాం మేము. నువ్వు ప్రజల ఆస్తులు దోచుకుంటుండవు. పబ్లిక్ ప్రాపర్టీ ఇది. ఎవడబ్బా సొత్తు ఇది? ఈ కాకానే నీకు పోయే కాలం వచ్చింది. నిన్న ఆ భగవంతుడు కూడా కాపాడాడు. నేను ఒకటే చెప్తుండా, వీటన్నిటి మీద ఎంక్వైరీ చేస్తా. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తిలా. దీని మీద లీగల్గా ఫైట్ చేస్తాం. ఎలక్షన్ కమిషన్లో ఫైట్ చేస్తాం. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రబుద్ధ రిపబ్లిక్ పార్టీ గుంటూరు ఎంపీగా జల్దీ అనిల్ కుమార్ను నియమించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి చెన్నకేశవులు తెలిపారు. అనిల్ గత 10 సంవత్సరాలుగా సేవారంగంలో ఉంటూ దళితుల సమస్యలపై పోరాటం చేస్తున్నారు అని అన్నారు. అనిల్ను ఎంపీగా గెలిపిస్తే మరింతగా సేవా కార్యక్రమాలను చేస్తాడనే ఉద్దేశంతో పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినట్లు తెలిపారు. ఎంపీ అభ్యర్థిగా నియమించినందుకు అనిల్ పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ కొన్ని పార్టీలు కలిపి యునైటెడ్ ఫ్రంట్ గా ఏర్పడ్డాయి. 2014 నుంచి 19 వరకు ఏర్పడ్డ ప్రభుత్వం గానీ, 19 నుంచి 24 వరకు ఏర్పడ్డ ప్రభుత్వాలు గానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నిరంకుశ పాలన చేస్తూ కుటుంబ పాలన కొనసాగించాయి. దోచుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రజాస్వామ్యవాదులంతా ఏకమవ్వాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి యునైటెడ్ ఫ్రంట్ గా ఏర్పడడం జరిగిందని అన్నారు. కాబట్టి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగం అందించిన ఫలాలన్నీ పేదవాడికి, సామాన్యుడికి చేరేలాగా ప్రయత్నం చేస్తామని అన్నారు. నా పేరు దాసరి చెన్నకేశవులు. ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. దీని జాతీయ అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవడైనటువంటి భీమారావు యశ్వంత్ అంబేద్కర్ గారు
ఈ సాధారణ ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు నుండి ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా జల్దీ అనిల్ కుమార్ని ప్రకటిస్తున్నాను. ఇప్పుడు ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీతో పాటు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అని కొన్ని పార్టీలు ఫ్రంట్గా ఏర్పడటం జరిగింది. అందులో జై భారత్ నేషనల్ పార్టీ జేడి లక్ష్మణ గారు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జిఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ గారు, ఆల్ తెలుగు ప్రజా పార్టీ కె శివభాగ్యరావు గారు, అదేవిధంగా ఇంకా కొన్ని పార్టీలు ఏర్పడి ఉన్నాయి. ఈ యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటే 2014 నుంచి 19 వరకు ఏర్పడ్డ ప్రభుత్వం కానీ 19 నుండి 24 వరకు ఉన్న ప్రభుత్వాలు కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నిరంకుశ పరిపాలన చేస్తూ కుటుంబ పరిపాలన వైపు పరుగులెత్తుతూ దోచుకోవడం తప్పిస్తే వేరేది లేనందువల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రజాస్వామ్యవాదులంతా ఏకం అవ్వాల్సిన అవసరం ఏర్పడి ఏపీ యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడవడం జరిగింది. కాబట్టి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగం అందించిన ఫలాలన్నీ పేదవాడికి సామాన్యుడికి చేరేలాగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా యువతకి ఉపాధి కల్పించడం, ఉద్యోగం కల్పించడం, సామాన్యుడి యొక్క ఆర్థిక స్తోమతను పెంచే విధంగా చర్యలు తీసుకోవడం, అంటే సంక్షేమ పథకాల పేరుతో ఉచితాలు అందించి భిక్షగాళ్ళను చేయడం కాకుండా వాళ్ళు స్వయంగా కష్టపడి నెలకి 30,000 రూపాయలకు తగ్గకుండా ప్రతి కుటుంబం సంపాదించుకునే విధంగా వాళ్ళ ఆర్థిక స్తోమతని పెంచే విధంగా ప్రయత్నాలు చేయడమే మా యొక్క అజెండాలో మొదటి ఉద్దేశం. ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం, ప్రాథమిక హక్కుల్లో ఒకటైనటువంటి విద్యను కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేసి లక్షలాది రూపాయలకి కొనుక్కునే పరిస్థితిని తీసుకొచ్చిన ప్రభుత్వాల్ని ఎట్టి పరిస్థితుల్లో దించాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో ఈ ప్రభుత్వాన్ని దించితే గతంలో వద్దన్న చంద్రబాబును మళ్ళీ ఎక్కించాల్సి వస్తుంది. కాబట్టి చంద్రబాబును వద్దని జగన్మోహన్ రెడ్డి ఎక్కించాం. ఇప్పుడు ఈయన కూడా ఫెయిల్ అయ్యి నిరంకుశ పరిపాలన చేయడం వల్ల, దుర్మార్గ పరిపాలన చేయడం వల్ల, దోపిడీ పరిపాలన చేయడం వల్ల మొత్తంగా 2 కుటుంబాలు 4 పార్టీలుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ని దోచుకుందాం అనే పద్ధతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నినాదంతో ఉన్న ఈ పార్టీలని అణచివేసి ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మేము యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడవడం జరిగింది. అందులో ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ ప్రథమ స్థానాన్ని పోషిస్తూ ఉంది. ఈ పార్టీ నుంచి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డటువంటి జల్దీ అనిల్ కుమార్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి చట్టసభల్లో సామాన్యుడు వాణి వినిపించే విధంగా ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ ఉన్నాను. జై భీమ్. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. నా పేరు జల్దీ అనిల్ కుమార్. నేను గతంలో దళిత బహుజన ఉద్యమాల్లో చురుగ్గా ఉండేవాడిని. మరి 2014 ఎన్నికలు చూసుకున్నా, మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చూసుకున్నా కానీ అంతా అప్పులమయమైపోయిన పరిస్థితి. రాజధానిలో కానీ మద్యం అత్యధికంగా రేట్లు, బెల్ట్ షాపులు అత్యధికంగా ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అని చెప్పాడు, కానీ మద్యపాన నిషేధం పూర్తిగా పోయి మద్యపానం తయారైంది. మరి గత ప్రభుత్వం టీడీపీలో దళితుల మీద, బహుజనుల మీద అనేకమైన ఒత్తిళ్లు, అనేకమైన దాడులు జరిగినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా గత 2 ప్రభుత్వాలు చూస్తూనే ఉన్నాయి. మరి చదువుకున్న విద్యావేత్తలు వాళ్ళందరూ ముందుకు వచ్చి మరి యునైటెడ్ నేషనల్ ఫ్రంట్గా ఒక 5 పార్టీలు కలిసి ఒక ఎన్డీఏ కూటమిలాగా ఏర్పడి దాంట్లో అన్న చనగేశ్వర అన్న అయితేనేమి, దాసరి చనగేశ్వర అన్న అయితేనేమి, అయితే రిటైర్డ్ ఐఏఎస్ జేడి లక్ష్మీనారాయణ గారు అయితేనేమి, మరి విజయ్ కుమార్ ఐఏఎస్ గారు అయితేనేమి, మరి రిటైర్డ్ భాగ్యరావు గారు అయితేనేమి, వీళ్ళందరూ కలిసి మౌనం చాలా ప్రమాదకరం అని చెప్పేసి వాళ్ళు ముందుకొచ్చి సామాన్య మానవుడు కూడా చట్టసభల్లో రావాలనే ఉద్దేశంతో యువతని ముందుకు తీసుకెళ్తా మరి నాకు గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని ఇచ్చినందుకు ముందుగా వాళ్ళందరికీ యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాపై పెట్టిన బాధ్యతను చిత్తశుద్ధితో 7 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరినీ ఏకం చేసి గత ప్రభుత్వాలకి బుద్ధి చెప్పే విధంగా ఉంటుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పైనం జాన్ బాబు. నేను ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ బాపట్ల ఎంపీ అభ్యర్థిని. నా మీద నమ్మకంతో, విశ్వాసంతో ఇచ్చిన దాసరి చెన్నకేశ్వర గారి కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈరోజు ఈ గుంటూరులో సమావేశానికి గల కారణం జల్దీ అనిల్ కుమార్ నా మిత్రుడు. గుంటూరు అభ్యర్థిగా ప్రకటించడం అనేది చాలా సంతోషం. అది ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం అనేది చాలా సంతోషం. అనిల్ కుమార్ ఎన్ని ఉద్యమాల్లో ఉన్నాడో గుంటూరులో ఉన్న 7 నియోజకవర్గాల ప్రజలకు కూడా తెలుసు. నేను గతంలో మాలమహానాడులో కూడా పనిచేశాను.
నేను పనిచేసిన మాలమహాడ్ నుంచి, కార్యకర్తల నుంచి, ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి, అందరి నుంచి అనిల్ కుమార్కి సపోర్ట్గా ఉంటానని, ఆయన గెలిపించే వరకు పోరాడతానని, ఆయనకు అండగా ఉంటానని, మరియు ఈ ఫ్రంట్ కూటమి కలిపి త్వరలో ఒక భారీ బహిరంగ సభకి చీఫ్ గెస్ట్లుగా జేడి లక్ష్మీనారాయణ గారు మరియు విజయ్ కుమార్ గారు రాబోతున్నారు. కనుక అందరూ ఏకమై జల్ది అనిల్ కుమార్ గారిని గెలిపించవలసిందిగా ప్రార్థన. నమస్కారం. తిరుపతి జిల్లా కోట మండలం గూడాలి పంచాయతీ వైసీపీ నాయకులు లక్కు రఘునాథరెడ్డి ఆయన అనుచరులతో కలిసి వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువాని కప్పుకున్నారు. తిరుపతి జిల్లా కోట మండలం గూడలి పంచాయతీ వైసీపీ నాయకులు లక్కు రఘునాథరెడ్డి ఆయన అనుచరులతో కలిసి వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువాని కప్పుకున్నారు. ఈ సందర్భంగా పాసం సునీల్ కుమార్ మాట్లాడారు. ముప్పాల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో పల్లె యాత్రలో బుల్లెట్ పై వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి అంబటి రాంబాబు పర్యటించారు. గత 48 నెలల్లో చాగంటివారిపాలెం గ్రామానికి 24.58 కోట్ల లబ్ధి చేరుకుందని అన్నారు. సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని గ్రామాలలో పార్టీ నాయకత్వ కీలక నేతలను కార్యోన్ముఖులను చేసేందుకు అంబటి రాంబాబు వినూత్నంగా ద్విచక్ర వాహనంపై బుల్లెట్ పై యాత్ర నిర్వహిస్తున్నారు. కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి శ్రేణులను చైతన్యం చేస్తున్నారు. సత్తెనపల్లి పట్టణం నుండి ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం వరకు ద్విచక్ర వాహన యాత్ర సాగింది. గత 48 నెలల్లో 24,58,03,338 రూపాయల మేర లబ్ధి యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% మేర అమలు చేస్తూ సరికొత్త చరిత్ర సృష్టించారు. పరిపాలనలో సంస్కరణలు, సంక్షేమంలో పారదర్శకతను తీసుకొచ్చారు. దీనిలో భాగంగా కొన్ని కోట్ల రూపాయల సంక్షేమాన్ని ₹1 అవినీతి జరగకుండా, మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాకే జమ చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని ఏఎస్పేట మండలంలో ఎస్ఐ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రానున్న ఎమ్మెల్యే మరియు ఎంపీ ఎలక్షన్ నేపథ్యంలో సిఆర్పి బలగాలతో మండల హెడ్ క్వార్టర్లోని అన్ని వీధులలో కవాతు నిర్వహించడం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నటకు గాను ఓటర్లకు ధైర్యాన్ని కలిగించి స్వేచ్ఛగా ఓటును వేసేలా ఈ భారీ బందోబస్తు పోలీసు వారు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎస్పేట మండలంలోని పోలీసు సిబ్బంది పాల్గొనడం జరిగింది. ప్రజా దీవెనలతో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం గెలవగానే అభివృద్ధి అంటే ఏంటో నెల్లూరు ప్రజలకు చేసి చూపిస్తామని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని జెండా వీధి పరిసర ప్రాంతాల్లో ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ కు ఇచ్చేసిన నారాయణకు స్థానిక టీడీపీ శ్రేణులు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువలతో ఘనంగా సత్కరించారు. అడుగడుగునా ప్రజలు నారాయణకు బ్రహ్మరథం పట్టారు. టీడీపీ శ్రేణులతో కలిసి డివిజన్లోని ఇంటింటికి వెళ్లిన ఆయన ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడారు. చిరు వ్యాపారులతో ముచ్చటించారు. ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారు తమ సమస్యలను నారాయణ ఎదుట ఏకరువు పెట్టారు. రానున్న టీడీపీ ప్రభుత్వంలో ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఆయన వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు. నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో 43వ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం డోర్ టు డోర్ వితరించడం జరిగింది. అయితే ఈ 43వ డివిజన్లో ఎక్కువగా రోడ్లన్నీ చాలా చిన్నవి ఉంటాయి. 6 అడుగులు, 4 అడుగులు, 8 అడుగులు, 10 అడుగులు, 10 అడుగులు కూడా చాలా తక్కువ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే నెల్లూరు ఫస్ట్ డెవలప్ అయినప్పుడు ఈ ఏరియాని డెవలప్ అయింది, రంగనాయకులపేట ఏరియా. అప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడున్న టౌన్ ప్లానింగ్ డిజైన్లు లేనందువల్ల ఎక్కడికక్కడ వాళ్ళు చేసుకోవడం జరిగింది. అయితే ఇటువంటి ఏరియాలో యాక్చువల్గా ఎక్స్పాన్షన్స్ అనేవి కుదరవు. రోడ్లు వైడెన్ చేయటం అనేటువంటివన్నీ కుదరవు, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉండేవి. అయితే ఇక్కడ ఉన్న దాంట్లో బెస్ట్ చేయాలి అంటే ఉన్నదే చిన్న రోడ్లు, ఎక్కువ డెన్సిటీ, ఎక్కువ మనుషులు ఉంటారు, ఎక్కువ కుటుంబాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి రోడ్లు చక్కగా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అయితే ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు, సార్ వర్షాలు వస్తే మొత్తం మోకాల్లోకి నీళ్ళు వచ్చేస్తాయి, ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఆ సమస్యని లేకుండా చూడండి. ఎక్కడ పోయినది ఒకటే చెప్పేది, ఎక్కడ ఫస్ట్ మీరు అది చేయండి సార్. రాగానే మన్సూర్ నగర్ ఏరియాలో కూడా 2015లో వర్షం వస్తే దాదాపు గ్రౌండ్ ఫ్లోర్లు ఫుల్ అయిపోయి, గ్రౌండ్ ఫ్లోర్ నిండా నీళ్ళు వచ్చేసినాయి. గ్రౌండ్ ఫ్లోర్ ఆ లోపల పోవడానికి ఆ రోజు పడవల్లో పోయాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు 4 రోజులు తీసుకొచ్చి ఇక్కడ రిక్వెస్ట్ చేస్తే 4 రోజులు ఇక్కడే ఉన్నారు ఆయన.
నేనైతే 15 రోజులు కదలకుండా ఇక్కడుండి అధికారులతో మాట్లాడి ఆ రోజు తొర్నాల చెరువులో ఒక పక్క దాన్ని క్లోజ్ చేసి రెండో పక్కన పొట్టేపాలెం సైడ్ ఓపెన్ చేయించాం. అధికారులతో డిస్కస్ చేశా, దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చెప్పండి, టెంపరీ కాదు. వర్షం వచ్చినప్పుడు మేమంతా దూకి పని చేయటం కాదు, వర్షం వచ్చినప్పుడు నీళ్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఈ సౌత్ సైడ్ ఉండే దాన్ని క్లోజ్ చేస్తాం సార్, మనం నార్త్ సైడ్ ఓపెన్ చేస్తామంటే ఇమీడియట్గా దీన్ని ఆదేశించాను. సౌత్ సైడ్ దాన్ని క్లోజ్ చేశారు, నార్త్ సైడ్ పొట్టేపాలెం సైడ్ నుంచి వెడల్పు చేశారు. ఎప్పుడైతే వెడల్పు చేశారో చెరువులో ఎక్సెస్ ఫ్లోర్ వాటర్ వస్తే దాంట్లో పోతుంది. అందువల్ల 2015 నుంచి 2023 వరకు వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఒక్క చుక్క నీరు ఇప్పుడు ఈరోజు మనసులో రావట్లా. ఈ మధ్య నేను పోతే వాళ్ళు ఎంత ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారంటే అంత ఆనందాన్ని. సార్ మీ దయ వల్ల మొన్న తుఫాన్లో మిగతా దగ్గర వర్షం వచ్చినా మా దగ్గర ఒక చుక్క నీరు రాలేదని నిజంగా నాకు ఎంత ఆనందం వేసిందంటే అంత ఆనందం. ఎందుకు కదా పని చేసిన దాన్ని వాళ్ళు రికగ్నైజ్ చేసి చెప్పినప్పుడు. అయితే ఈ యొక్క 43 డివిజన్లో ఎక్కడైతే బూతులు తిరుగుతున్నామో ఎక్కడికి పోయినా ఒకటే, సార్ మాకు మోకాళ్ళ లోతు నీళ్ళు వస్తాయి, చిన్న వర్షం వచ్చినా దాన్ని రెక్టిఫై చేయమన్నారు. ఇక్కడ 2 ఉన్నాయండి. ఒకటి అండర్ గ్రౌండ్ సివరేజ్ ఫస్ట్ పూర్తి చేస్తే. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా దివంగత నేత ఎన్టీఆర్ మరియు తన తండ్రి దివంగత మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి చిత్రపటాలతో ఇంటింటికి తిరుగుతూ తాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అని, ఖచ్చితంగా నన్ను గెలిపించమని ప్రజలను ఓట్లను అభ్యర్థి చేస్తూ చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలన్నీ వివరిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే పథకాలు అమలు చేస్తామని బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సంయుక్తంగా ఆ రోజు లోకేష్ బాబు గారు చెప్పినటువంటి డిక్లరేషన్లో ప్రతి ఒక్క బీసీ సోదర సోదరీమణులకు జరిగేటువంటి మేలుని మంచిని చెప్పుకుంటూ 50 ఏళ్లకి 4000 పెన్షన్ కావచ్చు, పెళ్లి కానుక 1,00,000 రూపాయలు కావచ్చు, చంద్రన్న బీమా 10 లక్షలు కావచ్చు, అప్గ్రేడేషన్ కానీ కాలేజీలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఇంటింటికి పోయినప్పుడు ప్రజల యొక్క స్పందన చూస్తున్నారు. రానున్న రోజుల్లో మళ్ళీ భవిష్యత్తు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా, సంయుక్తంగా ఉన్నటువంటి మోడీ గారు, అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వమే రావాలని చెప్పి ప్రజలందరూ సిద్ధమైనారు. సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఒకటే తెలియజేస్తున్నాం, ఏ ఒక్క సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా ముందుకు తీసుకుపోకుండా కేవలం మాటలు చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలతో మేము సిద్ధం అంటే ప్రజలు మాత్రం ఒకదానికి సిద్ధంగా ఉన్నారు. ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి. గోడాన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిన సమయంలో గోడాన్లో 5 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 3 పరిస్థితి విషమం. మెరుగైన చికిత్స కోసం చెన్నై హాస్పిటల్ కి తరలించారు. 2కి సూళ్లూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటల్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలానికి సూళ్లూరుపేట ఆర్డీఓ, డిఎస్పీ, సిఐ మరియు ఎస్ఐలు ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోడెల శివరాం వద్దకు అధిష్టానం దూతగా ఎమ్మెల్సీ చిరంజీవిరావు. తెలంగాణకు చెందిన పవన్ అభిమాని ఆంధ్రలో ప్రచారం. ప్రబుద్ధ రిపబ్లిక్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా జల్దీ అనిల్ కుమార్. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.